హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే, మీరు ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ మైండ్లో ఏం నడుస్తుంది. స్పెసిఫిక్గా ఒక రీజన్ అని కాదు, అంటే కెరియర్ పరంగానా, పర్సనల్ లైఫా, రిలేషన్షిప్పా, హెల్తా అని ఇలా స్పెసిఫిక్ రీజన్ కాదు, ఇన్ జనరల్గా మీ మైండ్లో ఏం నడుస్తుంది అనేది మనము ఈరోజు వీడియోలో చూద్దాము. అండ్ చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేయక డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్, బట్ ఐ ట్రై టు పోస్ట్ రెగ్యులర్లీ ఇప్పటి నుంచి. సో మనం చూద్దాం మీరు ఇన్ జనరల్గా ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీ మైండ్లో ఏం నడుస్తుంది అనేసి. సో విల్ స్టార్ట్ నౌ. వాట్ ఆర్ యూ థింకింగ్ అండ్ హౌ ఆర్ యూ డూయింగ్ అనేది. సో 4 కార్డ్స్ పిక్ చేద్దాం మనము. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ పాలిటిక్స్ కార్డ్ వచ్చింది. సో పాలిటిక్స్ కార్డ్తో ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ని మీరు ఓకే ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే మనం ఒక్కవైపే ఆలోచిస్తాం కొన్నిసార్లు. బట్ మీరు ఏం చేస్తున్నారంటే, ఆ డిసిషన్కి 2 సైడ్స్ ఆలోచిస్తున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టెప్ తీసుకుంటే పాజిటివా నెగిటివా, పాజిటివ్ అయితే ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ పాజిటివ్ కంటే మీరు నెగిటివ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే నేను ఎలా ఫీల్ అవుతాను, నేను ఎలా తీసుకుంటాను అనే ఆలోచన మీ మైండ్లో ఎక్కువ నడుస్తుంది. అంటే డబుల్ స్టాండర్డ్ థింకింగ్ మీరు చేస్తున్నారు. అంటే అది నెగిటివ్ కాదు, పాజిటివే, బట్ స్టిల్ మీకు ఓవర్ థింకింగ్కి కూడా రీజన్ అవ్వచ్చు. సో ఆలోచించండి మీరు ఒకసారి. సో మెయిన్ కార్డ్స్ చూద్దాం మనం ఇప్పుడు. అలోన్నెస్, ద రెబల్ కార్డ్, కరేజ్ అండ్ కాన్షియస్. ఓకే, 4 కార్డ్స్లో ఆల్మోస్ట్ మీరు చూస్తే ఈ 2 కార్డ్స్ సేమ్ బ్లాక్ ఎనర్జీ ఉంది. అండ్ ఈ 2 కార్డ్స్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది. బట్ ఏంటిది అంటే ఈక్వల్గా ఉన్నాయి. పాజిటివ్ నెగిటివ్ 2 ఈక్వల్గా ఉన్నాయి. ఏది ఎక్కువ తూగుతుంది అనేది మీరు తీసుకునే డిసిషన్ బట్టి ఉంటుంది. విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ కార్డ్. అలోన్నెస్ కార్డ్తో ఏమనిపిస్తుంది, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు మీ మైండ్లో ఏం నడుస్తుంది అంటే, మీకు ఫ్రెండ్ సర్కిల్ అంత ఎక్కువ లేదు. అట్ ద సేమ్ టైం మీరు అందరితో ఓపెన్గా చెప్పుకునే వ్యక్తిత్వం కాదు. బట్ స్టిల్ ఉన్న లిమిటెడ్ ఫ్రెండ్స్ అయినా కానీ, ఉన్న లిమిటెడ్ పీపుల్ అయినా సరే, మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు ఏదైతే ఉన్నారో, సిచ్యువేషన్లో ఏదైతే గోయింగ్ త్రూ అవుతున్నారో, ఈ సిచ్యువేషన్లో మీకు మీ పర్సనల్ కానీ అసలు ఏం మాట్లాడాలనిపించట్లేదు. మనసు చెప్తుంది, సరే ఈ బాధనంతా నీ ఫ్రెండ్తో షేర్ చేసుకో, యూ ఫీల్ సమ్ రిలాక్స్, అట్లీస్ట్ కొంచెం బర్డన్ తగ్గుతుంది అని మీ మనసు చెప్తుంది. బట్ మీ మైండ్ మాత్రం వద్దు, ఇప్పుడు ఎవరితో చెప్పుకున్నా ఏం యూజ్ ఉండదు, జస్ట్ వాంటెడ్ టు బీ అలోన్. లోన్లీనెస్ వేరు, అలోన్ వేరు. బట్ ఈ కార్డ్తో అలోన్నెస్తో ఉన్నారు. అంటే సరే నేను కొంచెం సేపు నా మనసుకి నేను టైం ఇవ్వాలి, నా మైండ్కి నేను కొంచెం టైం ఇవ్వాలి, నేనే ఇండివిజువల్గా ఆలోచించాలి, ఏదైనా సరే నా ఆలోచన కరెక్ట్, నేను ఎవరితో షేర్ చేసుకోను అనే ఒక మైండ్ సెట్లో మీరు ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ఇంతవరకు మీ డిసిషన్ తీసుకున్నారో అది ఎప్పుడు మీకు పాజిటివ్ రిజల్టే ఇచ్చింది. ఆల్మోస్ట్ ఎక్కడ మీరు మీ ఓన్గా తీసుకున్న డిసిషన్స్కి మీరు మీ లైఫ్లో ఇంతవరకు రిగ్రెట్ అయిన సిచ్యువేషన్స్ ఏవీ లేవు. 1-2 ఉంటాయి, ఆఫ్ కోర్స్ వీఆర్ హ్యూమన్స్ రైట్, తప్పు చేయకుండా ఉండము. ఆ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ మీరు దాని నుంచి నేర్చుకున్నారు. బట్ ఎప్పుడు రిగ్రెట్ అయితే అవ్వలేదు అనేది ఈ కార్డ్తో అనిపిస్తుంది. అండ్ ద సెకండ్ కార్డ్ రెబల్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే, చూడండి ఎంత ఉంది. రెబల్ అంటే జనరల్గా మనకు తెలుసు, రెబల్ అంటే లైక్ నాట్ నెగిటివ్ రెబల్, ఇట్స్ ఎ పాజిటివ్ రెబల్ విచ్ ఈస్ కాల్డ్ లైక్ నా రూల్స్ నా లైఫ్. నా లైఫ్కి నాకు నచ్చినట్టు నేను రూల్స్ పెట్టుకుంటాను, కానీ లైక్ ఎవరో పెట్టిన రూల్స్ నేను ఫాలో అవ్వను. అట్ ది సేమ్ టైం మీ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ ఎవరైనా సరే దాన్ని ఈజీగా అర్థం చేసుకునేగలిగే రూల్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం యు ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండబుల్. మీతో ఎవరైనా మాట్లాడినా, అట్ ది సేమ్ టైం మీతో ఎవరైనా కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు దెమ్ టు అండర్స్టాండ్ యూ. ఎట్ ది సేమ్ టైం ఈజీగా ఉన్నారు కదా అని యూ కాంట్, అంటే వాళ్ళు ఏదైతే మీరు లిమిట్ ఒక క్రాస్ లైన్ పెట్టుకొని ఉంటారో దాన్ని దే నెవర్ క్రాస్, బికాస్ యు నో వాట్ ఈస్ దేర్, అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఎలా
కరెక్ట్గా సిచ్యువేషన్ని డీల్ చేయాలి అని. అండ్ ఏంటిది అంటే కొంచెం మైండ్లో అయితే నెగిటివిటీ నడుస్తుంది మీకు ఖచ్చితంగా. మేబీ ఇట్స్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ అబౌట్ యువర్ కెరియర్. రెండే విషయాలు మెయిన్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ హెల్త్ పరంగా అయితే మీకు ఏం ఇష్యూస్ లేవు, అంటే కెరియర్ పరంగా ఏం ఇష్యూస్ లేకపోయినప్పటికీ కొంచెం మీరు వాంటెడ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఈ కెరియర్ ఇలానే ఉంటే ఎలా, ఇప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ఆలోచన అయితే మీ మైండ్లో ఉంది. అంటే కెరియర్ పరంగా ఒకటి ఉంది అండ్ రిలేషన్షిప్ పరంగా ఒకటి ఉంది. ఈ 2 అయితే మీ మైండ్లో ఎక్కువ నడుస్తున్నాయి ఈ రీసెంట్ టైంలో. దానికి మీరు ఖచ్చితంగా మీరు మనసు పెడితే ఖచ్చితంగా మీరు ఏ డిసిషన్ అయినా తీసుకోగలరు. ఎట్ ద సేమ్ టైం ఈ రెబెల్ కార్డ్తో ఒక మెసేజ్ ఏంటిది అంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఏం రాసుకున్నా, ఏం చేసినా, ఏం ఆలోచించినా అదే జరుగుతుంది. జస్ట్ మీ మనసుకి టైం ఇవ్వండి. మీ మనసు మాట చెప్పేది, మీ మనసు మీకు ఏదైతే చెప్పాలనుకుంటుందో దాన్ని వినండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్స్ అనేది రెబెల్ కార్డ్తో అనిపిస్తుంది. అంటే మీరున్న సిచ్యువేషన్ నుంచి దానికి ఒక కైండ్ ఆఫ్ సజెషన్ అనుకోండి. అండ్ కరేజ్ కార్డ్తో సేమ్ ఇక్కడ ఏదైతే చెప్పానో మీరు కొంచెం టైం ఇస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్. యాజ్ లైక్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయిందో ఈ ఫ్లవర్. అలాగనే మీరు కొంచెం కష్టపడి కొంచెం టైం ఇచ్చి ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోకండి. అట్ ది సేమ్ టైం ఒకవేళ మీరు మీ మనసు నిజంగానే షేర్ చేసుకోవద్దు, ఎవరితో చెప్పుకోవద్దు, జస్ట్ వాంటెడ్ టు బీ అలోన్ అని మీ మనసు చెప్తే అలానే ఉండండి. మీకు అనిపిస్తుండొచ్చు, మీకు చాలా బర్డన్ అయిపోయి ఉండొచ్చు, మీ మనసు తీసుకోలేకపోవచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు బీ alone and you can handle everything. కొంచెం టైం ఇవ్వండి. ఈరోజు, రేపు, ఇంకొక రోజు, మేబీ 4th డే యుల్ బీ హ్యాపీ, యుల్ ఫీల్ రిలాక్స్. ఆ రోజు మీకు ద బెస్ట్ రిజల్ట్ మీరు ఏదైతే అనుకున్నారో మీ మనసుకు రిజల్ట్స్ గురించి పక్కన పెడితే అట్లీస్ట్ యూ ఫీల్ వెరీ రిలాక్స్. అట్ ద సేమ్ టైమ్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఇంత నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేశాను. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు ప్రౌడ్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే మనమే ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మన సెల్ఫ్ని మనమే అప్పుడప్పుడు ఏమంటారు కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉండాలి, పొగుడుతూ ఉండాలి. సో దేర్ వీ కెన్ ఫైండ్ అవర్ సెల్ఫ్ లవ్. ఇక్కడ కరేజ్ కార్డ్తో యూ హ్యావ్ ద కరేజ్, యూ హ్యావ్ ద ఎబిలిటీ, యూ హ్యావ్ ద నాలెడ్జ్ టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. కొంచెం ఉంది ఇక్కడ అలోన్నెస్ కార్డ్తో ఉంది, లోన్లీనెస్ అనేది ఉంది, బట్ స్టిల్ యూ హ్యావ్ ద స్పిరిట్ టు రూల్ యువర్ సెల్ఫ్, రూల్ యువర్ లైఫ్ అనేది. అండ్ కరేజ్ కార్డ్తో ఆ ఎబిలిటీ మీకు ఉంది అని చిన్న రిమైండర్ లాంటిది. అండ్ ద కాన్షియస్ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఎక్కడైతే మీరు మిస్ అవుతున్నారో, ఇక్కడ మేబీ మీరు అలోన్గా ఉండడం వల్ల మీరు పూర్తిగా నెగిటివ్లో వెళ్ళకుండా ఉండాలి అంటే కొంచెం కాన్షియస్గా రియాలిటీ ఏంటిది, అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, దానికి రూట్ కాజ్ ఏంటిది అని కొంచెం క్లారిటీగా ఒక 5 minutes డీప్ బ్రీత్ తీసుకొని ఒక 5 minutes మెడిటేషన్ చేస్తే యూ మేబీ కంప్లీట్గా మీకు ఆన్సర్ దొరకదు అఫ్ కోర్స్, బట్ కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సింది మీకు అర్థమవుతుంది అసలు ఏంటిది. ఓకే, ఇప్పుడు ఇది ప్రాబ్లం, దీనికి సొల్యూషన్ ఏంటిది. ఖచ్చితంగా ఆల్ ద ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అయినా సరే మన నుంచే వస్తాయి, మన వల్లే వస్తాయి. అట్ ద సేమ్ టైం ప్రతి సొల్యూషన్ కూడా మనలోనే ఉంటుంది. ఆ సొల్యూషన్ వెతుక్కోవడమే మన పని. సో ఆ కాన్షియస్నెస్తో కొంచెం ఆలోచించి, ఆ కరేజ్తో, ఆ ఎబిలిటీతో మీరు ఆలోచించండి. మీకు కావాల్సిన ఆన్సర్ మీలోనే ఉంది ఖచ్చితంగా. కొంచెం దానికి టైం, కొంచెం రిలాక్స్ అవ్వడం, బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం, లేదంటే మీకు ఇష్టమైనతో మాట్లాడడం, లేదంటే కొంచెం సేపు మెడిటేషన్ చేయడం, మంచి మ్యూజిక్ వినడం, ఏదైనా కానీ మీకు రిలాక్సేషన్ ఏదైతే అనిపిస్తుందో ఆ పని చేయండి. డెఫినెట్లీ యుల్ గెట్ గుడ్ రిజల్ట్స్. అండ్ ఓవరాల్గా మీరు ఎలా ఉన్నారు అంటే కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి అంటే మీరు ఒక్కరే ఉండాలనుకుంటున్నారో, అలోన్గా ఉండాలనుకుంటున్నారో, అలా అని మీరు బాధపడట్లేదు. కొంచెం ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ వైబ్ ఉంది, బట్ స్టిల్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు ఓవర్కమ్ ఇట్ అనేది ఈ కార్డ్స్తో అర్థమవుతుంది. దీంట్లో ఈ ఒక్క కార్డ్ తప్ప కొంచెం నెగిటివ్గా, మిగతా ఈ 3 కార్డ్స్ పాజిటివ్ ఎనర్జీనే కొంచెం ఉంది. దాన్ని కూడా మీరు ఓవర్కమ్ చేయాలి అంటే యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో ఉన్న ఆన్సర్స్ని మీరు బయటికి తీయండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఓవర్కమ్ ఇట్. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ నాకు చెప్పండి. ఈరోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.